యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చూసారా, ఏమైనా అంటిందా? ఇప్పుడు ఆద్యని నేను చేసినట్టే చేయమనండి. చేస్తే చెయ్యి ముందు. ఇదిగో. చూడండి చూడండి. ఇదిగోండి బామ్మగారు, చూడండి. లిప్స్టిక్ తను వేసుకుంది, నేను కాదు. నేను లిప్స్టిక్ రాసుకుంటే మాత్రం సీను షర్ట్ కంటిస్తానా? నువ్వే కదా అలా చేసింది. నార్మల్ నోరుమ్మయ్. చేసిందంతా చేసి మళ్ళీ చారునంటున్నావా? నేనేం చేశాను? నా కొడుకుని బుట్టలో వేసుకోవాలనుకుంటున్నావు. షట్ అప్. మైండ్ యువర్ లాంగ్వేజ్. వదిన, ఊరుకో వదినా, తన మాటలు పట్టించుకుంటే నీ ఆరోగ్యమే పాడవుతుంది. అన్నయ్య వస్తున్నాడు. ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తే మంచిది. అన్నవాళ్ళు ముందే వెళ్ళిపోయారుగా తెలివిగా. ఏమైందమ్మా? ఏమీ లేదులే బావగారు. ఆడవాళ్ళు అన్నాక అలకలు ఉంటాయనుకోండి. అందులోనూ మీ చెల్లెలు గుండె మరీ సున్నితం కదా, మాటలకే చితికిపోయింది అంతే. విషయమేంటో అర్థమయ్యేలా చెప్పండి. చెప్పే వదినా. చెప్పమ్మా, ఏం జరిగింది? అన్నయ్య, ఆ అమెరికా పిల్లని ఈ ఇంట్లో ఉండనివ్వనని నువ్వు చెప్పినా కూడా వినకుండా ఇక్కడే ఉండాలని జానకి వదిన తప్పు చేసింది. సూటిగా చెప్పకుండా విషయాన్ని గింగిర్లి తిప్పుతావేంటే? ఆ
ఆద్య ఇక్కడే ఉండి ఆచారాలని మంట కలుపుతుందని అన్నయ్య కోప్పడితే అదే మంటని అగ్నిహోత్రంగా చేసుకుని దాని చుట్టూ నా కొడుకు సీను వెంట 7 అడుగులు నడవాలని పన్నాగాలు పన్నుతుంది ఆ ఆద్య అని అన్నయ్యతో ఎలా చెప్పను? చెప్పను చెప్పను అని మొత్తం చెప్పేసిందిగా. సీనుని వల్లో వేసుకుని పర్మనెంట్ గా ఇక్కడే తిష్ట వేయాలనుకుంది. ఇక చాలు పద్మ. దయచేసి నీకు నచ్చినట్టు ఊహించుకొని నోటికొచ్చినట్టు చెప్పకు. ఇంట్లోనైనా సరే పెళ్లి కాని ఆడపిల్ల మీద నిందేస్తే ఊరంతా పొగ పెట్టడానికి బలహీనమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు ఒక్కరైనా చాలు. మేమెందుకు చెప్తామక్క? నువ్వేం చెప్పలేదు. ఆ, మ్, నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు? ఆద్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఇక్కడే ఉండిపోవాలని ఎందుకు అనుకుంటుంది? ఇప్పుడు వెళ్ళమంటే క్షణం ఆలస్యం చేయకుండా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోగలదు. నేనే ఆపాను. తల్లి లేని పిల్ల ఎక్కడికి వెళ్తుందని నచ్చచెప్పి పొరపాటు చేస్తే పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని మిమ్మల్ని కూడా ప్రాధేయపడి ఉండనిస్తే సీనునే వేరే దృష్టితో చూస్తుందంటున్నారు. ఆద్యకు పద్ధతులు తెలియకపోవచ్చు, కానీ తను ఆడపిల్లే అన్న సంగతి తెలుసు. ఏ రోజైనా నా చెల్లెలు కూతురు తప్పు చెయ్యదు. సీనయ్య, నువ్వు చెప్పు, నీతో ఎప్పుడైనా నా ఆద్య తప్పుగా ప్రవర్తించిందా? లేదత్తమ్మా. ఏమైంది మావయ్య? అమ్మని ఎవరైనా ఏమన్నా అంటే ఏడవడం అలవాటే కదా. తప్పు చేస్తే అనాలి. పెరిగిన పద్ధతుల్ని పట్టుకొని మనిషే తప్పు అంటే బాగుండదు. అమ్మా, వాళ్ళ చెల్లెలంటే తనకెంత ప్రేమో నా చెల్లెలంటే కూడా నాకంతే ప్రేమ ఉంటుంది. పద్మ కళ్ళలో కన్నీరు నేను చూడలేను. నాకు తెలుసురా రఘు. అన్నయ్య, అక్కకి దుఃఖం వచ్చింది, భారం దిగిపోని అని దీను విషయంలో
నాకు లేదు, రాదు కూడా. ఏంటి ఓదార్చడానికి వచ్చారా? నువ్వెంత బాధపడుతుంటావో నేను అర్థం చేసుకోగలను అత్య. కానీ నువ్వెంత మంచిదానివో ఈ ఇంట్లో వాళ్ళకే అర్థం కావడం లేదు. థ్యాంక్స్. ఇన్నాళ్ళకి తమరికైనా నేనేంటో తెలిసింది. ఈవిడకు దండం పెట్టుకోవాలి. పద్మ ఆరోపణలకు నీ మనసు గాయపడుంటుంది. తను అలా అనకుండా ఉండాల్సిందే. నువ్వు ఎప్పుడైనా సరే నిజమే చెప్తావని నేను చెప్తున్నా నా మాట వినడం లేదు. నీ మాట వినడం ఎప్పుడో మానేశారు. అది గమనిస్తే బావుంటుంది. అర్థం చేసుకుంటారులే ఆద్య. కానీ ఈ ఇంట్లో ఉన్న నిన్ను అపార్థం చేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనే బాధేస్తుంది. ఆ రోజు గుళ్ళో కూడా పాము రావడం నిజమేనని చెప్పినా ఎవరూ నమ్మలేదు. నువ్వే ఆయన్ని పక్కకు లాగి అవమానపరిచావని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు సీను విషయంలో కూడా అలాగే జరిగింది. నేను మా అమ్మని ప్రేమించినంతగా మా నాన్నని కూడా ప్రేమించలేదు. అలాంటప్పుడు నేనంటేనే పడని శ్రీనుని ఆ దృష్టితో ఎలా చూస్తాననుకుంటున్నారు? పొరపాటు పడ్డారాద్య. తర్వాతైనా రియలైజ్ అవ్వాలి కదా. కానీ అవరు. నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అనానే వాళ్ళని ఎవ్వరూ మార్చలేరు. నేను మారనని వాళ్ళంటే బాగుండదు. చెప్పండి. ఇంకో విషయం, నన్ను అన్నారని నేను బాధపడడం లేదు. అసలు నేను పట్టించుకోను. నా కంటికి ఇంట్లో వాళ్ళు క్రీస్తు పూర్వం మనుషుల్లో కనిపిస్తున్నప్పుడు జాలి పడతానేమో గాని ఇంకేమీ చెయ్యను. అలా అనకండి అయ్యా బాబు, ఇలా అనండమ్మా అని ట్యూషన్ చెప్పే ఓపిక నాకు లేదు. ఎవరి మౌనాన వాళ్ళు పోతారనే మాట వాస్తవం. నేనైనా అంతే. ఇంకొన్నాళ్లలో ఉండిపోయేదాన్ని. అది కూడా నీకు మాటిచ్చినందుకే ఆగుతున్నాను. 6 నెలలు పూర్తవగానే గుడ్ బై చెప్పడమే. ఈలోపు మీ అల్లుడు కాదు కదా మన్మధుడే వచ్చి మ్యాజిక్ చేస్తానన్నా సర్కస్ జరిగే అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్ళమంటాను. శ్రీరామా, ఇంత నిక్కచ్చిగా ఉండే ఆడపిల్లని ప్రేమగా దగ్గరకు తీసుకోకుండా అందరూ ఆరోపిస్తే 4 నెలలు కూడా ఉండదు కదా. ఏటైంది రామలక్ష్మి? అంత అర్జెంటుగా రమ్మని చెప్పి రూమ్ లో పెట్టి గొళ్ళెం పెడుతున్నావు. ఏమైందే? ఛాయా, చాటింగ్ లో ప్రభాస్ నాకు మెసేజ్ పంపిస్తున్నాడే. ప్రభాస్ కా? సినిమా హీరోనే నన్ను ఫాలో అవుతున్నాడు. ఈవిడ గారి కోసం అయోధ్య లంకకు వచ్చేస్తానని చెప్పలే. ఆ పేరుతో ఎవరో చాటింగ్ చేస్తుంటారు. ఆయన నీకు తెలియని వాళ్ళతో ముచ్చట్లు పెట్టద్దని చెప్పానా లేదా?
నన్ను క్యూట్ ఏంజల్ అని మెచ్చుకున్నాడే. అది సంగతి. ఆ మాటకి నువ్వు పిల్లి మొగ్గలేసేసావు. అసలు నాకు తెల్ల గులాబీలంటే ఇష్టమని తనకెలా తెలుసో ఏంటో. మా ఇంటి గుమ్మం ముందు పెట్టి వెళ్ళాడే. వెళ్ళేటప్పుడు చూసావా తని నువ్వు? హా? మెయిన్ డోర్ వేసుందే, ఎలా కనిపిస్తుంది? కర్మరా బాబు, ఇదంతా నిజమనుకుంటున్నావా? హా, నిజమే. ఇంటి దాకా వచ్చినవాడు రేపు గదిలోకి వచ్చేస్తాడేమోనని భయంగా ఉంది. ఇంట్లో తెలిస్తే నా కాళ్ళు చేతులు విరిచేసి చంపేస్తారు. నువ్వు భయపడకే, ముందతనెవరో తెలుసుకోవాలి. ఎలాగే? ఫోన్ నంబర్ కూడా లేదుగా. చాట్ చెయ్యి, వివరాలన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడా? అవును, ల్యాప్టాప్ తీసుకో. హే, ఆన్లైన్కి వచ్చాడే. హీరో కదా, తలుచుకోగానే వచ్చేస్తాడు. హాయ్ అని మెసేజ్ పెట్టాడు. నువ్వు కూడా పెట్టు. కొంతసేపు అలా నైస్ గా చాట్ చెయ్యి. సరే. ఇప్పుడు కలుద్దామని మెసేజ్ పెట్టు. అమ్మో, ఇప్పుడా? చెప్పినట్టు చెయ్యి నువ్వు. ఇప్పుడు వద్దులే, రేపు కలుద్దామని మెసేజ్ పంపిస్తా. రేపు కలుద్దామా? అయ్యో, ఎక్కడ కలుద్దామని అడుగుతున్నాడే. గుడి దగ్గర కలుద్దామని చెప్పు. అక్కడైతే అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకున్నా చూసిన వాళ్ళు భక్తులు అనుకుంటారు. మనం కూడా దర్శనం చేసుకోవచ్చు. ముందు వాడి దర్శనం కానివ్వవే. రేపు గుడి దగ్గర కలుద్దాం. ఓకే అన్నాడే. ఇంకెందుకు టెన్షన్? రేపు వాడి బండారం బయట పడిపోతుందిగా. బండారం పడిపోవడం అంటే ఏంటే? అదే ప్రభాస్ దివ్య స్వరూపం. నువ్వు తెలివిగలదాని అనుకున్నాను, ఇంత హీనంగా ప్రవర్తిస్తావనుకోలేదు. నేనేం చేశాను పిన్ని? లిప్స్టిక్ పెదాలతో సీను చక్కకి ముద్దు పెట్టావు కదే, వెర్రి కాకపోతే. అంటే బావని ఇంప్రెస్ చేద్దామని. అలా చేసింది నువ్వని తెలుసుంటే బావగారు నిన్ను చంపేసి ఉండేవారు, గోదాట్లో తేలేదానివి. ఆయన ఆద్యనే అన్నారు కదా, నన్నేం అనలేదు కదా. నీ టైం బాగుండి ఆ పిల్ల లిప్స్టిక్ వేసుకోవడం, నీకు ఐడియా రావడం, పేపర్ మీద అద్దేలా చేయడం వల్ల ఈ గండం నుంచి బయటపడ్డావు. లేదంటే నీ నోరు కాలున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. పిన్ని, నేను ఇంకోలా ఊహించుకొని అలా చేశాను. ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో నీ ఊహకే అందదే. జాగ్రత్తగా ఉండు. అది అయ్యో, కూర్చోండి. అది అది ఏంట్రా ఇది? ఏం చేస్తున్నారా? నీ కాళ్ళు పైన పెట్టమ్మా, చెప్తా. మిమ్మల్ని పుణ్యలోకాలకి ఏం పంపించట్లేదు అత్తయ్య గారు, కొద్దిగా సేవ చేసుకుని ఉండి. సీను, విసురుకరత విసురు, నేను అమ్మ కాళ్ళు పడతాను. నేను చేతులు పడతానన్నమాట. అల్లుడు, ఎవరైనా చూస్తే అల్లుడు సుందరమ్మ చేయి పట్టుకున్నాడు అనుకోరు? ఈ వయసు వచ్చిన ముసలమ్మకే ఒంటి మీద ఇంకా మమకారం పోలేదన్నమాట. ఏంటల్లుడు ఏదో గొణుకుతున్నావు? అబ్బే, మీరు ప్రేమగా తిడతారని నాకు తెలుసు అత్తయ్య గారు. మేము అభిమానంగా ఉంటే మీరేమో చిటపట్లాడిపోతున్నారు. నువ్వు బాగా నాన్న, చిన్న మామయ్య మీరు నొక్కండి. ఏంటి పేక? కానివ్వండి కానివ్వండి కానివ్వండి. ముగ్గురు మగాళ్ళు అమ్మ చుట్టూ గుమిగూడారంటే రాయబారమే నడుపుతుండాలి. ఏంటో చూద్దాం. ఇప్పుడైనా చెప్పండర్రా, ఏం జరిగిందో? అదే అమ్మా, అన్నయ్య వదినలు కలిసిమెలిసి ఉంటేనే అందరికీ సంతోషంగా ఉంటుందని
మనం కోరుకునేది కూడా అదే కదా శివ. ఏం చేస్తాం, ఆ పిల్ల అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాక పెద్ద కోడలి మొహంలో కళైపోయిందిరా. చెల్లెలు కూతురు బాగుండాలని ఆరాటపడుతుంది అక్క. అది నేను బాగా గమనించాను. తప్పు లేదు, కానీ ఆ పిల్ల తప్పులు చేయకుండా ఉంటే బాగుంటుంది. అదలా ప్రవర్తిస్తేనే కదా ఇంట్లోంచి వెళ్ళగొడతారు. దాని మంచి కోరుకుంటారేంటి వీళ్ళు?